హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదవడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ కాపీలు ఆలస్యంగా అర్ధరాత్రి ఆన్లైన్లో అప్లోడ్ కావడంతో రాత్రంతా చెంచల్గూడ జైలులో ఉండి తర్వాత రోజు ఉదయం జైలు నుంచి బన్నీ బయటకు వచ్చారు. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ను పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బండి నడుపుకుంటూ ముందుగా పెదమామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఎన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ను రామ్ చరణ్ కనీసం కావలేదు. ఫోన్లో ఏమిటి విషయం అని అడగలేదు. ఏమీ పట్టనట్లుగానే వ్యవహరించారు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకలో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సంఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో పాటు సుకుమార్కు నిర్మాతలకు విశేష్ చెప్పగా అందుకు అల్లు అర్జున్ బదులిచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు మించి ఈ ముగ్గురు హీరోల మధ్య ఇప్పటికీ మాటలు లేవు. ఏం జరిగిందో వారికే తెలియాలి. అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ విషయంపై మాట్లాడుకున్నప్పటికీ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎందుకు స్పందించలేదు అనేది వారికే తెలియాలి. రానా పుట్టినరోజు ఉంటే అతనికి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. ఏది జరగందే బన్నీ తన జీవితంలో మరుపురాని అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ పలకరించలేదు. అంటే మెగా కుటుంబంతో అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలు చల్లారలేదని తెలుస్తోంది. బన్నీ వ్యక్తిగతంగా తనకు తానుగా ఎదగాలనుకోవడమేనా, లేదంటే బయటకు తెలియని మరేమైనా బలమైన కారణాలున్నాయా అనే విషయాలు మాత్రం బయటకు రావాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.